వస్తుంది. Quran.com తీయంగానే మీకు ఇలాగే వస్తుంది. గమనించండి. ఇప్పుడు సెర్చ్ ఖురాన్ అని ఉంది కదా, మీకు ఇప్పుడు ఇది మైక్ ఉంది కదా, అరబిక్ భాష వస్తే మైక్ వాడుకోండి. అరబిక్ భాష వచ్చేవాళ్ళు మైక్ వాడతారు. నా వాటిలో ఉంటే వారు మరీ ఖురాన్ని పిప్పి పిండి చేసి ఈ అరబిక్ భాష నేర్చుకున్నంత కాదండి. అల్మదాదా గారు అంటే అరబిక్ భాష మీద చదువుకున్నారు కనుక ఆయనకు వచ్చు. నేను అరబిక్ భాష మీద ఆయన మాస్టర్స్ చేశారండి, పిహెచ్డి చేసేస్తారు. నాకు ఇస్లాంతో అంత ప్రేమని రాగాలు లేవండి. నేను బొంగుగా అంతేం చూసుకోలేదు. నేను నా బోటి లాంటి వాళ్ళ కోసం అన్నమాట సెర్చ్ బటన్ ఇచ్చారు. చూడండి ఏం చేయాలనంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సూరా నూరు గుర్తుపెట్టుకో, చాప్టర్ ఏంటంటే 24. ఇదిగోండి ఇలా టైప్ చేయాలండి మీరు. ఓకేనా? ఇలా సెర్చ్ బటన్ దగ్గర అక్కడ కర్సర్ పెట్టి టైప్ చేయాలి 24. నాకు గుర్తుంటదండి, మీరు కూడా అలవాటు చేసుకుంటే గుర్తుంటది. ఇలా సెమీకాలన్స్ పెట్టి సూరా నూరు తర్వాత 33 అని ఇలా పెట్టేసి ఎంటర్ నొక్కండి. ఇంక ఎంటర్ నొక్కంగానే అలా అలా చిన్నగా అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు కింద ఇచ్చేసారు కదండి, ఇంకొకసారి ఇలా చూసారు కదండి, ఇది వచ్చేసింది కదా, ఇదే కదా సూరా నూరు 24. ఈ బాక్స్ అన్నమాట, దీన్ని టచ్ చేయండి చాలు. ఆ బాక్స్ ని టచ్ చేయండి. ఆ బాక్స్ ని టచ్ చేయగానే తుర్రుమని వచ్చేస్తుందండి. ఓకే, ఇదిగోండి తుర్రుమని వచ్చేసింది కదండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు ఇంకొక ట్యాబ్ లో వినండి. అందరు అర్థమవుతుందమ్మా ఇప్పుడు దాకా చెప్పింది? ఒకసారి అర్థమవుతుంది అని రాయండి. అర్థమవుతుందా లేదా క్లారిటీ ఇచ్చేయండి. మళ్ళీ మొదటి కాడ నుంచి రాకూడదు నేను. గాడ్సే గారు ఉన్నారా? Quran.com ఓపెన్ చేసి మీకు ఏ ఆయత కావాలో ఆ ఆయతకు సంబంధించిన నంబర్ ఇక్కడ పెట్టాలండి. ఎస్, Quran.com సెర్చ్ బటన్ దగ్గర వెళ్ళి నంబర్లు నొక్కాలండి, సెమీకాలన్స్ వాడాలి, అంతే. ఇంకా టప అని చెప్పి ఎంటర్లు నొక్కేసేయండి. తర్వాత ఒక బాక్స్ వస్తుంది, దాన్ని కూడా గుద్దండి. తర్వాత అనదర్ ట్యాబ్ ఓపెన్ చేయాలండి. ఏమని చెప్పాను? ఇంకొక ట్యాబ్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసే కదా ఒక ట్యాబ్, ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేయండి. ఈ ట్యాబ్ కాక ఎక్స్ట్రా ట్యాబ్ ఒకటి ఓపెన్ చేయండి. నేను మాట్లాడితే రిపీట్ చేస్తాను. ఒక ట్యాబ్ ఓపెన్ చేసి ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒకటి మీరు తీసుకోండి. ఏఐ మీకు ఇష్టమైతే గ్రూక్ యూజ్ చేయండి, చాట్ జీపీటీ యూజ్ చేయండి, పర్ప్లెక్సిటీ తీసుకోండి, కోపైలట్ తీసుకోండి. నేను వాడేది ఏదంటే పర్ప్లెక్సిటీ అండి. ఎందుకు అది పర్ప్లెక్సిటీ ఎందుకు వాడతానంటే ఇది కొంచెం ఫాస్ట్ అండ్ ఉన్న వాటిలో గ్రోక్ కానీ, చాట్ జీపీటీ కానీ, కోపైలట్ కూడా పర్వాలేదు. పర్ప్లెక్సిటీ అయితే కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. నేను పర్ప్లెక్సిటీ వాడుతున్నాను. ఇదిగోండి పర్ప్లెక్సిటీ ఏఐ ఉంది, తీసుకోండి. ఓకేనా? ఒక ట్యాబ్ లో ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోవాలి మీరు. ఓకే, పర్ప్లెక్సిటీ ఇలా ఓపెన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాక ఒక ట్యాబ్ లో మీకు ఇప్పుడు మీకు ట్యాబ్ కూడా చూపించమంటారా పర్ప్లెక్సిటీ ఎలా ఓపెన్ చేయాలో? ఏముందండి, ఎక్స్ట్రా ఒక ట్యాబ్ ఓపెన్ చేసి పర్ప్లెక్సిటీ అన్నమాట ఇలా ట్యాబ్ ఓపెన్ చేయగానే ఇలా పర్ప్లెక్సిటీ స్పెల్లింగ్ చూసేసుకోండి. ఇలా వస్తుంది. ఆస్క్ ఎనీథింగ్ అంటాడు కదండి, ఈ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర గుర్తుపెట్టుకోండి ఏమేమి టైప్ చేయాలి. ఒక కమాండ్ రాయాలండి, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ అని కమాండ్ రాయాలి. స్మాల్ మైనస్ కూడా పెట్టండి. ఓకే, వాడుక భాష వాడుతున్నానండి, టెక్నికల్ భయంకరమైన భాష కూడా వాడట్లేదు, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. తర్వాత ఇప్పుడు మీకు చెప్పినట్టు ఏం చేయాలి, ఈ ఇలా ట్యాబ్స్ రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక నేను Quran.com లో ఓపెన్ చేసి పెట్టా కదా సూరా నూర్ 33, మరలా దాని దగ్గర వచ్చేసాను. ఓకేనమ్మా, క్లియరా? ఇప్పుడు ఒకసారి ఈ ఆయతలు ఏంటంటే ఇంటి ఆడవాళ్ళని వ్యభిచారం చేయమని చెప్పి ఉంటదండి. కానీ ఈ లంజా కొడుకు ఈ ఆయతలో డు నాట్ కంపెల్ యువర్ స్లేవ్ గర్ల్స్ టు ప్రాస్టిట్యూషన్ అని రాశాడండి. ఇక్కడ స్లేవ్ గర్ల్స్ ఉండదండి, ఇక్కడ ఫతయాతుకుమ్ అని రాస్తుందండి. ఇదిగోండి ఫతయాతుకుమ్ అని అంటే స్లేవ్ గర్ల్స్ కాదండి, ఫతయాతుకుమ్ అని అంటే ఇంటి ఆడవాళ్ళు. ఓకేనా? ఇది చూడండి, ఇది స్లేవ్ గర్ల్స్ అండి. ఇది ఐమానుకుమ్ మా మలకత్ ఐమానుకుమ్ అనండి. ఇది పూర్తిగా చూడండి, మలకత్ ఐమానుకుమ్. ఓకేనా? ఇదిగోండి ఇది పూరా మిమ్మా. ఓకేనా? మిమ్మ అంటే మా మలకత్ ఐమానుకుమ్ మన వాడుక భాషలో. ఇక్కడ నుంచి ఇక్కడ ఏమొస్తుందండి,
సెక్స్ స్లేవ్స్, రైట్ హ్యాండ్ పొసెషన్ అంటారండి సెక్స్ స్లేవ్స్ ని దుర్మార్గంగా. ఈ పదంని గుర్తుపెట్టుకోండి. ఈ పదంకి రైట్ హ్యాండ్ పొసెషన్, సెక్స్ స్లేవ్స్ అంటే రెండు మీన్ ఒకటైనప్పుడు పతయాతకంలో సెక్స్ స్లేవ్స్ అని ఎలా చేస్తాడంటే దున్నపోతూ అంటే ఏంటి, ముస్లిమ్స్ వాళ్ళకి తెలిసిపోతే అమ్మా ఇంటి ఆడవాళ్ళని లంచ పనులు చేయాలని అంటే మొహమ్మద్ ఉమ్మేరు. అందుచేతే కావాలని ఇక్కడ సెక్స్ స్లేవ్స్ అని మీ అందరిని మోసం చేయడానికి ట్రాన్స్లేషన్ లో మిస్ రిప్రజెంటేషన్ చేశారు. సో ఇక్కడ సెక్స్ స్లేవ్స్ అనే పదం కాదు. అయితే మీరు దీన్ని ఎలా తెలుసుకోవాలని అంటే ఇదిగోండి కాపీ పేస్ట్ చేయండి. అంతే, కాపీ చేసేసేయండి. కాపీ చేసేసామా, నెక్స్ట్ మీరు ఎక్కడ రావాలి, పర్ప్లెక్సిటీ దగ్గర వచ్చేసేయాలి. నేను కాపీ చేసేసానండి, ఓకేనా, కాపీ చేసేసాను. ఇప్పుడు మనం ఎక్కడ పేస్ట్ చేయాలి అని అంటే పర్ప్లెక్సిటీ అని ఇందాక ఒకటి మీకు నేను ఏఐ ఒకటి టూల్ యూజ్ చేస్తాను అన్నాను కదండి. ఏఐ టూల్లో ఇదిగోండి ఈ టూల్ దగ్గర రాగానే కాపీ పేస్ట్ చేయకూడదు, కమాండ్ రాయాలి. ఇక్కడ ఏమైనా కమాండ్ రాయాలండి, వర్డ్ టు వర్డ్, వర్డ్ టు వర్డ్, ఓకేనా, ట్రాన్స్లేట్ అని రాయాలండి. సారీ 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 వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్. ఓయమ్మో నా ఈ దరిద్రైంది. సారీ, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ రాసిన తర్వాత ఇప్పుడు చిన్న హైఫెన్ పెట్టండి. సారీ అమ్మా, ఇలా చూసుకోండి అమ్మా ఎలా రాయాలి, వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ అని చెప్పి చిన్న హైఫెన్ పెట్టాలి, లేకపోతే రాదండి. మనం కమాండ్ కూడా కరెక్ట్ గా రాయాలి. కమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే పేస్ట్ చేయడమే, డన్. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసారంటే బ్లూ కలర్ లో ఇప్పుడు ఉంది కదండి, దీన్ని ఇలా నొక్కాలి. దాట్స్ ఎట్. ఇదిగోండి మనం రాసి ఇచ్చింది 2433లో సర్టన్లీ హియర్ ఇస్ అ వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ ఫర్ ది ప్రొవైడింగ్ అరబిక్ వర్క్ సంబంధించి ఇంటూ ఇంగ్లీషు. ఓకే అమ్మా, ఇదిగోండి. స్క్రోల్ అవ్వట్లేదంటే స్క్రోల్ కొంచెం చిన్నగా చేద్దాం. యా స్క్రోల్ అవుతుంది. యా ఇక్కడ ఉంది స్క్రోల్ బార్. ఇదిగోండి అమ్మా, ఒకటి ఉంది చూడండి, ప్రతి ఒక్క పదము ఇది ఉంది కదా, మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఇచ్చేసాడు. ఇదిగో ఇక్కడ నుంచి వస్తుంది పదము. సో ఇక్కడ నుంచి సారీ ఇదిగోండి ఇదే పదం ఇక్కడ ఉంది చూడమ్మా, ఇదే పదం ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఈ మొక్క ఇక్కడ ఇచ్చాడు. అంటే మీరు అరబిక్ భాష నేర్చుకోవచ్చు. ఈ పదంకి మీనింగ్ ఏంటిదండి, అండ్ లెట్ దమ్ రిస్ట్రైన్ హిమ్సెల్ఫ్. తర్వాత అంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క మీనింగ్ అనమాట, ఒక్కొక్క పదానికి, ఓకేనా. నికాహున్, తర్వాత అంటిల్, ఎన్రిచ్, అల్లా, బౌంటీ, రకరకాలు అన్ని ఇచ్చాడండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనకి ఫతయాతుకుం సంబంధించి యువర్ స్లేవ్ గర్ల్స్ అని ఇక్కడ కూడా పొరపాటు అయింది. ఇలాంటి కూడా అవుతాయి. మీరు 100% ప్రతి ఒక్క ఏఐ ఇది చేస్తుంది అనుకోకూడదండి, ఓకేనా. కానీ మీకు ఓవరాల్ గా ఒక్కొక్క పదానికి మీనింగ్ తెలుసుకోవడానికి అన్ని హెల్ప్ అవుతాయి. ఏఐ యొక్క ఉద్దేశం ఏంటంటే సెక్స్ స్లేవ్స్ ని ఏ పదంలో అంటారని తెలుసుకోవడానికి. ఇప్పుడు స్లేవ్ గర్ల్స్ అంటే మీకు ఇంగ్లీష్ లో కనిపిస్తుంది, కానీ అరబిక్స్ లో ఏది స్లేవ్ గర్ల్ అని మీకు చదవడం రాదు, మనకి రాయడం రాదు. ఏ పదంని స్లేవ్ గర్ల్ అని అంటుందని మనకు తెలియదు కదా. ఇప్పుడు అక్క అన్నింది ఈ స్లేవ్ గర్ల్స్ అసలు ఇక్కడ ఉండాల్సింది ఇంటి ఆడవాళ్ళు అని చెప్పని అన్నారు కదా, మరి ఇదే ఆ పదమా అని అంటే అవునండి. వెంటనే అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ పదాన్ని కాపీ చేసేసుకోవాలండి, ఓకేనా. ఇలా కాపీ చేసేసుకుని వెంటనే మీరు ఏం చేయాలి, ఇక్కడ యువర్ స్లేవ్ గర్ల్స్ అంటే అని రాసుంది. అక్క ఏమో ఇది ఇంటి ఆడవాళ్ళని లంజా పనుల గురించి అని అంటుంది. మరి ఏం చేద్దాం, ఇట్లా వేరువేరుగా ఉంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏ భాషకి ఏ అరబిక్ వర్డ్ కి ఏ ఇంగ్లీష్ వర్డ్ క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, బిహా అంటే ప్రాస్టిట్యూషన్ అంటే మీరు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ కాపీ పేస్ట్ తీసుకెళ్ళి మీరు గూగుల్లో పెట్టి దీన్ని ఎలా పలుకుతారు, దీన్ని ఎలా చదవాలి, దేన్ని ప్రాస్టిట్యూషన్ అంటారు, పలానా పదాన్ని ప్రాస్టిట్యూషన్ అంటే అరబిక్ భాష నేర్చుకుంటారు ఒకటి క్లుప్తంగా.
అండ్ కొన్నిసార్లు 100% మీకు ట్రాన్స్లేషన్స్ కరెక్ట్ గా ఇవ్వండి. ఇప్పుడు ఫతియాతుకం అంటే ఇక్కడ దున్నపోతుగాడు స్లేవ్ గర్ల్స్ అని ఇచ్చాడు, ఇది పచ్చబద్ద. ఇది మీరు ఏం చేయాలంటే గూగుల్ లేదా అల్మానీ డిక్షనరీ అనేది 2 ఉంటాయండి. గూగుల్ అన్నమాట అందరు వాడతారు. అల్మానీ డిక్షనరీ ఎవరిది అని అంటే మనలాంటి ఇస్లాం ప్రపంచంలో ఉండే వాళ్ళకి, ముల్లా ముఫ్తీ ముహద్దీస్ ప్రపంచంలో ఎవడైతే ఉంటాడో వాళ్ళు ఈ పలారా పదం యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి ఇప్పుడు ఎట్లయితే మనకి డిక్షనరీ ఉంటుందో అలాగే అరబిక్ కి కూడా అల్మానీ డిక్షనరీ ఒకటి ఉంటుందండి. అక్కడ వెళ్ళి మీరు కాపీ పేస్ట్ చేయాలి. అయితే అల్మానీ డిక్షనరీలో మీరు కాపీ పేస్ట్ చేస్తే కుదరదండి. అరబిక్ భాషకి ఏదైనా ఒక పదంకి రూట్ వర్డ్ తెలుసుకోవాలండి. రూట్ వర్డ్ తెలిస్తేనే మీరు డిక్షనరీలో కాపీ పేస్ట్ చెయ్యాలి. రూట్ వర్డ్ ఎలా తెలుస్తుంది అక్క? ఎస్, రూట్ వర్డ్ తెలుసుకోవడానికి మీరు మరలా పర్ప్లెక్సిటీ అయినా కూడా వాడచ్చు, లేదా ఆరా టూల్స్ అని ఒకటి ఉంటుందండి, మీకు చూపిస్తాను. ఆరా టూల్స్ అరబిక్ టు ఇంగ్లీష్ డిక్షనరీ అని ఒకటి ఉంటుంది. ఇదిగోండి, నేర్చుకోండి ప్రతి ఒక్క. మీకోసమే నేను ఇంతసేపు నేను వాగుతున్నానండి. ఇదిగోండి, ఆరా టూల్స్ అని నేను కొట్టాను కదా, ఆరా టూల్స్ అరబిక్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఇలా రాగానే వెంటనే మీరు దీన్ని లోపల వెళ్ళాలి. కనిపిస్తుందమ్మా? ఎస్, థ్యాంక్స్ అండి, కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదండి, మెయిన్ వర్డ్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేయండి. టెక్స్ట్ తర్వాత వర్డ్ దగ్గర వచ్చేయండి. ఏంటమ్మా? వర్డ్. మనకి అల్మానీ డిక్షనరీ దగ్గర వెళ్ళాలి. అల్మానీ డిక్షనరీ దగ్గర వెళ్తే మనకి ఒక పదాని యొక్క మీనింగ్ తెలుస్తుంది. కానీ ఆ పదానికి మీనింగ్ తెలిసే ముందు ఆ పదం యొక్క రూట్ వర్డ్ తెలుసుకోవాలి. రూట్ వర్డ్ తెలుసుకోకుండా అల్మానీ డిక్షనరీ ఓపెన్ చేసిన వేస్ట్. ఇప్పుడు నేను ఫతియాతుకుం అనే వర్డ్ నేను మీ అందరి ముందు నేను తీసాను, అవునా? ఇప్పుడు ఇక్కడ పెట్టాను వర్డ్. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ఏ వర్డ్ ఉంది కదండి, ఇక్కడ కాపీ పేస్ట్ చేశానండి. లుక్అప్ వర్డ్ అని పెట్టాను కదా. ఇక్కడ రూట్ వర్డ్ ఉంది కదండి, ఇక్కడ రావాలి. ఏందో సర్వర్ స్లోగా ఉందనుకోండి, ఏదైనా పర్వాలేదు, ఇక్కడ నుంచి అయినా వస్తుంది. లేదనుకుంటే డైరెక్ట్ గా గుల్గుల్ బాబానే మనం తెలుసుకోవచ్చు. డిక్షనరీ మనం డైరెక్ట్ గుల్గుల్ నే తెలుసుకుందామండి, లేకపోతే అల్మానీ డిక్షనరీ డైరెక్ట్ గా వెళ్దాము. ఇది కూడా మీకు పెడతానండి. ఇదిగోండి, నేను ఎప్పుడైతే ప్రస్తుతానికి గుల్గుల్ తీసానండి, సర్వర్ స్లోగా ఉంది, నేనేం చేయలేను. మరి మీకు 2 చాయిస్లు ఉన్నాయి, ఏదైనా మీ ఇష్టం. ఇదిగోండి, ఫతయాతుకుం. చూసారా, నేను చెప్పాను ఫతయాతుకుం అనే పదము. ఇది చూడండి, స్లేవ్ గర్ల్స్ ఉందా, యువర్ గర్ల్స్ ఉందా? యువర్ గర్ల్స్, మీ ఆడవాళ్ళు. అర్థమైందా? ఎంత పెద్ద దుర్మార్గం అండి ఇది. ఇంటి ఆడవాళ్ళు లంజల పని చేయమని చెప్పే ఖురాన్ని పట్టుకుని వచ్చి హిందూ పుస్తకాలని ఆపాదిస్తే మీ పుస్తకంలో మా అల్లా ఉన్నాడు, లూడా ఉన్నాడు అని చెప్తే మొహం పగలగొట్టండి. సూరా 133 అనే ఆయత మీరు వాడండి. ప్రతి ఒక్క హిందువులకి నేను ఇచ్చే ఇది బ్రహ్మాస్త్రం అండి, వాడండి ఒక్కొక్కసారిగా. అర్థమైందా? ఇది మీకు బ్రహ్మాస్త్రం. ఆడవాళ్ళని లంజల పని చేయించడము దుర్మార్గం అండి ఇది. అరబిక్ టు పేస్ట్. ఇదిగోండి, ఇంగ్లీష్ లో ఉంది కదా, తెలుగులో పెట్టమంటున్నారా? సరే. ఇదిగోండి తెలుగులో. మీ అమ్మాయిలు పండగ చేసుకోండి. ఎవరు అడిగారు ఇందాక?